వెల్కమ్ టు ప్రజారెడ్డి న్యూస్. నేను మీరనేది కొంతమంది మహిళలు మానవ మృగాల్లా మారుతున్నారనేదానికి ఒక ఉదాహరణగా ఈ వార్తను మనం చెప్పుకోబోతున్నాం. గర్భం దాల్చి ప్రసవించి ఆ పుట్టినటువంటి బిడ్డను వెంటిలేటర్ నుంచి బయటికి వేస్తే ఆ బిడ్డ ఆ ప్రపంచాన్ని చూడక ముందుకే కాడికి పంపినటువంటి మానవ మృగం గురించి ఇప్పుడు మనం చెప్పదలుచుకున్నాం. హాస్టల్ వాష్రూమ్లో ప్రసవం, వెంటిలేటర్ నుంచి నవజాత శిశువు పడేసిన యువతి. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న హాస్టల్ విద్యార్థిని వాష్రూమ్లో ప్రసవించిన సంఘటన కలకలం సృష్టించింది. పుట్టిన బిడ్డను వెంటిలేటర్ నుంచి బయట పడేయడంతో శిశువు మృతి చెందింది. గోల్కొండ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జగద్గిరి గుట్టకు చెందిన బీసీ విద్యార్థిని గోల్కొండ మైనార్టీ స్కూల్ చదివి గోల్కొండలో మైనార్టీ కాలేజీలో చేరింది. గత సంవత్సరం పరీక్షలు జరిగిన అనంతరం హాలిడేస్ లో ఇంటికి వెళ్ళి వారం రోజుల క్రితం సెకండ్ ఇయర్ లో జాయిన్ అయింది. తాను గర్భిణి అన్న విషయం ఎవరికి తెలియకుండా ఉండేందుకు వదలుగా ఉండే డ్రెస్సులు వేసుకునేది. 9 నెలలు గర్భిణి అయిన యువతి మంగళవారం ఉదయం వాష్రూమ్ లో ప్రసవించింది. వెంటనే నవజాత శిశువును వెంటిలేటర్ నుంచి పడేయడంతో ఆ శిశువు కింద పడడంతో మృతి చెందింది. అయితే ప్రసవం విషయం బయటకు పొక్కడంతో మంగళవారం సాయంత్రం పోలీసులు నవజాత శిశువు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. యువతి నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఈ విషయం బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. గర్భం విషయం కళాశాల సిబ్బందికి తెలియకపోవడం విస్మయానికి గురి చేస్తుంది. హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని గర్భిణి అనే విషయం సిబ్బంది ఎలా గుర్తించలేకపోయారనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. విద్యార్థుల ఆరోగ్యం సంక్షేమ పర్యవేక్షణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హాస్టల్ నిర్వహణలో నిర్లక్ష్యం ఉందా? ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సదరు యువతి తన భావ కారణంగా గర్భం దాల్చి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ గర్భం విషయం విద్యార్థి తల్లిదండ్రులకు తెలియకపోవడం చర్చనీయాంశంగా మారింది. అంటే ఈ 9 నెలల ఏదైతే ప్రెగ్నెన్సీ ఉంటుందో ఎలాంటి ఒక చిన్న హింట్ కూడా లేకుండా కూడా ఆమె ఆ గర్భాన్ని అంటే దాచిపెట్టింది. ఈ విషయాన్ని తెలియకుండా అంటే లూజ్ డ్రెస్ చేసుకోవడం, ఆ కళాశాల సిబ్బందికి తెలియకపోవడం, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాన్ని దాచిపెట్టకుండా మేనేజ్ చేసింది. చూసారా, ఆమె తెలివి ఏం తెలివో అర్థం కానిటువంటి పరిస్థితి. ఆమె ఎట్లా గర్భం దాల్చిందో అనేటువంటి విషయాన్ని కూడా సరే బావ కారణంగానే వాళ్ళ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సరే ఏది ఏమైనా కూడా ఒక సరే 1 మంత్కో 2 మంత్స్కో మనం ఎట్లాగో అంటే తెలుస్తుంది ఒక లేడీస్ కారణం వాళ్ళ అంటే వాళ్ళ యొక్క జీవన శైలిని బట్టి. దాని కారణంగా ఇట్లా ప్రెగ్నెంట్ అయిందనేటువంటి విషయాన్ని తెలిసినా కూడా ఆమెకు అనిపిస్తుంది అంటే ఈ పెరగడం అట్లా బిడ్డ పెరుగుతున్నటువంటి కొన్ని ఉంటాయి కదా, వాటికి వాళ్ళకి ఏర్పడుతుంది. అంటే వాళ్ళు ఒక డాక్టర్ని కూడా సంప్రదించి ఉంచవచ్చు. ఎందుకంటే 9 నెలల శిశువు ఈ కాలంలో అంటే తప్పకుండా మనం అంటే ఇంటేక్గా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మెడిసిన్ తీసుకోవాలి, లేకపోతే పాపకు ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం కండి, బిడ్డకు గుండె కొట్టుకోవడం లేదని, లేకపోతే బాడీ పెరగడం, శిశువు పెరగడం అనే కొన్ని సమస్యలు చూస్తూ ఉన్నాం గర్భవతులను. అదే విషయంలో ఈమె హాస్పిటల్ పోయే ఉంటుంది కదా, హాస్పిటల్ పోయినప్పుడు తన పక్కకు ఎవరో ఒకరు ఉంటుంది. సరే ఈ అమ్మాయి వ్యక్తం చేస్తున్నారు కదా వాళ్ళ భావాన్ని, అతను పోయి ఉంటాడా, లేకపోతే వీళ్ళ ఫ్రెండ్స్ పోయి ఉంటారా, లేకపోతే మరి ఎవరు ఈమె ఒక్కతో పోయి ఉంటారంటే ఒక్కదైతే కన్ఫర్మ్గా పోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే అటు ఇటు తిరగడం ఉంటుంది. 9 నెలలు అంటే సరే 9 నెలల వరకైనా ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ ఆమె కొత్త పోయినా కూడా 3rd 4th 5th 6th 7th 8th 9th మంత్ కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఆ తను ఎవరో ఒకరు వేయాల్సి ఉంటుంది. మరి ఆ విషయాన్ని ఎందుకు కప్పిపుచ్చుకున్నారు అనేటువంటి విషయాలు ప్రశ్నలు కూడా బలంగా బయట వినిపిస్తూ ఉన్నాయి. ఈ విషయం ఇంకా తల్లిదండ్రులకు తెలియకపోవడం ఇంకా అది విస్మయానికి గురి చేస్తుంది. ఎందుకంటే సరే ఇంట్లో కూడా ఎట్లా అట్లా ఉంటుంది, చిన్నపిల్లలు వస్తారు సపోజ్ అట్లా ఇట్లా ఉంటారు కదా, అబ్బా ఏదో కొన్ని పెయిన్ఫుల్గా ఉంటుంది. అయినా కూడా ఆమె ఇదంతా కూడా కప్పిపుచ్చుకొని ఉన్నదంటే అసలు దీని వెనుక అసలు ఏం జరిగింది అనేది కూడా కొన్ని ప్రశ్నలు అయితే అంటే బయటకు వస్తున్నటువంటి. సరే వీళ్ళ భావనను ఆమె ఏమైనా లవ్ అఫేర్ ఉన్నదా, లేకపోతే ఏదైనా కారణంగా వాళ్ళు లొల్లి పెట్టుకున్నారా అనేటువంటి విషయం కారణంగానే కూడా కొంచెం అయితే ప్రశ్నలు కూడా లేవనెత్తాయి. వీళ్ళిద్దరు లొల్లి పెట్టుకున్న కారణంగా ఈ బిడ్డ నాకెందుకు అని బయట పడేసిందా? అయినా కూడా లొల్లి పెట్టుకుంటే ఇది కూడా ఇంకోటి పాయింట్ అండి. లొల్లి పెట్టుకున్నంత మాత్రాన కన్న బిడ్డనే వాళ్ళు చంపుకుంటారండి. సరే మీకు పెళ్ళి అవుతుంది కావచ్చు, మళ్ళీ అట్లా చంపుకుంటుందా? మళ్ళా గర్భం కలిస్తే ఇలాంటి మృగాలు ఎందుకు తయారవుతున్నారు? కండ్ల ముందు మామూలుగా పసిగుడ్డు అండి, పసిగుడ్డును
బాత్రూంలోనే ప్రసవించింది. వాళ్ళు చెప్పిన కూడా బాత్రూమ్ ప్రసవించి డైరెక్ట్ తీసింది, బయట వేసింది. ఏముందండి, మనం ఇంకా మామూలుగా ఏదైనా చిన్న ఇట్లా వేస్తేనే వాటి టామని పలుకుతుంది. చిన్న పాప మనకే బట్టి దెబ్బలు తాకుతుంది. చిన్న పాప కింద పడితే ఆమె ఊపిరి, ఆమె పుట్టిన క్షణాల్లోనే కాటికి పంపినటువంటి ఈ మూర్ఖురాలు అనుకొని చెప్పుకోవచ్చు అండి. మీరు చెప్పండి ప్రజలను, మీరు ఒకసారి కామెంట్ చేయండి ఇలాంటి విషయాల గురించి ఎట్లా ఉంది, దీనిపై ఇంకెలా ఇలాంటి విషయాలు బయటపడితే మనం చూడాలి. ఎందుకంటే ఒక పసి పాప, చిన్న అభంశుభం తెలియని, ప్రపంచాన్ని చూడనటువంటి ఒక పసి కందును కాటికి పంపినటువంటి ఈ మాతృమూర్తి వాళ్ళ గురించి చెప్పేది. అసలు ఆమె ఏమను బిడ్డ అనుకుంటుంది కావచ్చు, నన్ను కండేది నా అమ్మ ఇట్లా చేస్తుందా, లేకపోతే రాక్షస ఆమె అనేటువంటి ఒక ఆలోచన కూడా బిడ్డకు వస్తుంది కదా. సరే చూద్దాం దీని గురించి ఇంకెలాంటి ముచ్చట వస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు తెలియలేదు, అదేవిధంగా హాస్టల్లో తెలియలేదు, పక్క ముట్టలు తెలియకుండా ఉండాలంటే జరిగే ఉంటుంది. హాస్పిటల్ తరుణంలో కూడా కంపల్సరీ భయం ఉంటుంది. ఎవరైతే ఈ హాస్పిటల్ రికార్డ్స్ కూడా ఒకసారి సెర్చ్ చేయాల్సిన, ఇన్వెస్టిగేషన్ కూడా మీరు సెర్చ్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అందుకని మీతో ఎవరు వచ్చారు, ఇవి పక్క మీకు మీ హాస్పిటల్కి వచ్చింది, చెకప్ చేయించుకున్నటువంటి విషయాలు కూడా మీరు ఒకసారి కనుక్కుంటే అసలు ఏది పరిస్థితి అనే విషయాన్ని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక మానవ మృగానికి కేరాఫ్గా ఉన్నది కదా. చూద్దాం ఇంకా దీని గురించి మన డీటెయిల్గా మనకి ఇన్ఫర్మేషన్ తెలిసి పక్క మళ్ళీ ఒక వీడియోని మన ఛానల్లో పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా కామెంట్ చేయండి ఈ ఘటన గురించి. థ్యాంక్ యూ సో మచ్.